చెక్కుకునే శిల్పి కూడా నీవే, చివరికి తయారయ్యే శిల్పము నువ్వే. నిన్ను ఎవరో తయారు చేయరు. రాతి నుండే ఒక దేవతా విగ్రహం వచ్చినట్టు నీ నుండే ఒక మహనీయుడు వస్తాడు అని చెప్పినటువంటి ఆ జయరాజ్కు నేను మరొక్కసారి తల వంచి వందనాలు సమర్పిస్తూ, శిల నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో నిన్ను నువ్వు మలచుకుంటూ నిలిచిపో చరితలో, పుడమిలో అణువణువు నీదే, పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిల నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో పాడి పంటలు, పసిడి ధారలు, ఆలమందలు, పాలధారలు, గరగ పువ్వులు, గడ్డి పాంతులు, తుమ్మెదలు, తోనీగ నవ్వులు, ఎన్నో ఉండి ఏది లేదని బాధపడతావెందుకో, జీవించడంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో. శిల నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో కలలు కనకుండా సంద్రం అలలు మీటేనా, కదలి రాకుండా మేఘం నదిగా మారేనా, కలలు కనకుండా సంద్రం అలలు మీటేనా, కదలి రాకుండా మేఘం నదిగా మారేనా, చినుకు చినుకు ఒడిసి పడితేనే సిరులు పండేది, శ్రమకు జీవం పోసినప్పుడే కడుపు నిండేది. శిల నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో. అమ్మ నాన్న గురించి ఎంత బాగా రాశాడు, పిల్లలు వినండి. కడుపులో 10 నెలలు మోసి కంటికి రెప్పోలే కాసి, బరువు బాధ్యతలెన్ను మోసి, బ్రతుకునంత ధారపోసి, తల్లిదండ్రికి మించిన దైవముంటుందా, అమ్మ నాన్నల కంటే మించిన ఆస్తులుంటాయా. శిల నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో. చిన్నది ఏదైనా మనకు ఇబ్బంది కలిగితే, బాధ కలిగితే మనం ఎంతో నర్వస్ అవుతాం. ఇక్కడ చూడండి ఎంత బాగా అన్నాడు. గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలత పడకుండా మనసు కావ్యమవుతుందా, ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావాదరికి చేరేనా, ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా. శిల నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో. ఇంత చక్కని అవకాశం నాకు ఇచ్చిన కరెస్పాండెంట్ గారికి, మీ అందరికీ, నాకు ఒక యాత్రా స్థలానికి పోయిన కంటే ఎక్కువ సంతోషం ఉంది ఇక్కడ రావడం. థ్యాంక్ యూ.